నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఏం మాట్లాడాలి ఈ సబ్జెక్టు ఎక్కడ దొరకట్లేదు. లోక్సభలో బడ్జెట్ సెక్షన్ గురించి చర్చ మొదలైనప్పుడు మనసులో ఎప్పుడు ఆయనకు ఒకటే కోరిక, భారతదేశం చైనా యుద్ధం చేయాలి, చైనా మీద ప్రేమ ఎక్కువ, చైనా గురించి తప్ప భారతదేశానికి సంబంధించిన సబ్జెక్ట్ మాట్లాడేది తక్కువ. ఆఖరికి సెల్ఫ్ గోల్లోకి వెళ్తాడు. కాంగ్రెస్ పార్టీ అట్లా ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రెసిడెంట్ ఖర్గే రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు ఆయన కొలీగ్స్ అంతా కూడా జయరాం రమేష్, చిదంబరం వీళ్ళందరూ ఎట్లా నిద్రపోతున్నారు అంటే ఎంత శ్రద్ధ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా తెలిసిపోతుంది. రాహుల్ గాంధీ ఎక్కడ ఇంకా ప్రచురణ కాని ఒక పుస్తకాన్ని లోక్సభలో అక్కడ బయట తీసుకొని వచ్చి దీని గురించి మాట్లాడాలి, గాల్వాన్ గురించి ఇదంతా అంటూ కూడా ఎక్కడ ప్రచురణ ఇంకా రివ్యూలో ఉన్న పుస్తకాన్ని చేతిలో పట్టుకొని లోక్సభలో ఆయన ఏదో ప్రయత్నించారు డిఫేమ్ చేయడానికి ప్రధానమంత్రిని. కొన్నిసార్లు ఆయన రాజ్యాంగాన్ని బుక్ తీసుకొని వస్తుంటారు సంబంధించింది, కొన్నిసార్లు ఈవీఎం అంటారు, కొన్నిసార్లు ఎలక్షన్స్ అంతా రిగ్గింగ్ అంటారు. ఏదైనా కూడా భారతదేశ ప్రజలు నమ్మట్లేదు. ఆఖరికి చైనాకు సంబంధించిన ఆ గాల్వాన్కి సంబంధించింది పబ్లిష్ కాని పుస్తకాన్ని పదే పదే తిప్పారు. చాలా మాట్లాడుకోవాలి. లెంతీ వీడియోలో కొన్ని డేటాతో ఉన్న బుక్స్ గురించి కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు, ఎక్కడ పబ్లిష్ కాని పుస్తకం గురించి ఎంతసేపటికి రాహుల్ గాంధీ మాట్లాడతాడు, పబ్లిష్ అయిన బుక్స్ గురించి వీటి గురించి ఏం సమాధానం చెప్తాడనేది కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ చాలా డెస్పరేట్గా ఉన్నారు అన్పబ్లిష్ బుక్ గురించి. నిషికాంత్ దూబే లాంటి వాళ్ళు, ఎంపీలు అందరూ కూడా చాలా పుస్తకాలు తీసుకొని వచ్చారు. ఆ పుస్తకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బ్లండర్స్ని ఎక్స్పోజ్ చేసింది, నెహ్రూ గాంధీ డైనాసిటీని ఎక్స్పోజ్ చేసింది. దానికి సంబంధించే ఈ వీడియో. మొట్టమొదటి మనం బుక్ ఒకటి మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కూడా పబ్లిష్ అయిన బుక్సే. నెహ్రూస్ 97 మేజర్ బ్లండర్స్, దీన్ని రజనీకాంత్ పురాణిక్ అని ఆయన రాశారు. ఇది క్లియర్గా కాంగ్రెస్ హిస్టారిక్ బ్లండర్స్ గురించి, తప్పుల గురించి, కాశ్మీర్ని చైనాని ఎట్లా హ్యాండిల్ చేయటంలో ఫెయిల్ అయినాయో, భారతదేశ ఎకానమీని ఎట్లా ఫెయిల్ చేసినాయి అనేది ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. ఇది పబ్లిష్ అయిన బుక్, దీని గురించి ఎక్కడ మాట్లాడరు. రెండోది అమృత్సరు మిస్సెస్ గాంధీస్ లాస్ట్ బ్యాటిల్ అని మార్క్ టూలే, సతీష్ జాకబ్ వీళ్ళు పుస్తకాన్ని రాశారు, పబ్లిష్ చేశారు. ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పంజాబ్ని ఎట్లా ఫెయిల్ చేశారు, ఆఖరికి బ్లూ స్టార్కి వీళ్ళు ఎలా కారణమయ్యారు, ఇదంతా కూడా ఆపరేషన్ బ్లూ స్టార్కి దీనికి సంబంధించి ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. ఇక మూడోది గురించి మాట్లాడుకోవాలంటే మిస్సెస్ గాంధీ, ఆమెది సెకండ్ రెయిన్ బై అరుణ్ శౌరి రాసిన పుస్తకంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎలా డిక్లైన్ అయినాయి ఇందిరాగాంధీ సమయంలో, కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఎట్లా వన్ ఉమెన్ షో కింద ట్రాన్సిషన్కి తీసుకొచ్చింది, దీనికి సంబంధించిందంతా కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. దాని గురించి మాట్లాడు రాహుల్ గాంధీ. ఇంకా నాలుగో పుస్తకం సెల్ఫ్ డిసెప్షను, ఇండియాస్ చైనా పాలసీలు, ఇది కూడా అరుణ్ శౌరి రాశారు. దానిలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది నెహ్రూ అప్రోచ్ ఎట్లా ఉంది ఫారెన్ పాలసీకి, అట్లాగే చైనాకు సంబంధించి ఆయన ఎట్లా తలొగ్గాడు, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉంటుంది. సెల్ఫ్ డిసెప్షను ఫర్ చైనా అని, దాని మీద కూడా ఖచ్చితంగా చర్చ జరగాలి లోక్సభలో. ఐదోది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టరు, అందరికీ తెలిసిందే సంజయ్ బారు రాసింది. ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసి ఉంటుంది. డ్యూయల్ పవర్ సెంటరు, సోనియా గాంధీ యూపీఏ టైంలో ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశారు యూపీఏ గవర్నమెంట్ని, దాని గురించి అంతా కూడా ఉంటుంది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని పప్పెట్ కింద ఎట్లా ఉపయోగించారు ఈ గాంధీ ఫ్యామిలీ, ఇదంతా కూడా ఆ పుస్తకంలో సంజయ్ బారు రాసిన పుస్తకంలో క్లియర్గా ఉంది. ఆరోది లీథల్ ఇన్క్రబుల్ లాస్, రాజీవ్ ఈజ్ మెన్ అండ్ ఈజ్ రిజైమ్, ఇది కూడా అరుణ్ శౌరినే రాశారు. ఈ బుక్లో కూడా చాలా క్లియర్గా ఎక్స్పోజింగ్ ఉంది. ఎట్లా ఎక్స్పోజ్ చేశారంటే రాజీవ్ గాంధీ టైంలో ఎథిక్స్, ఫంక్షనింగ్ ఇవన్నీ ఎలా నడిచినాయి, బోఫర్ స్కామ్ కేసులో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు, ఇదంతా కూడా ఈ పుస్తకంలో క్లియర్గా ఉంది, పబ్లిష్ అయింది. దీని గురించి కూడా ఎప్పుడు మాట్లాడరు కాంగ్రెస్ నాయకులు కానీ రాహుల్ గాంధీ కానీ. ఏడోది క్రూసేడర్ ఆర్ కాన్స్పిరేషన్, దీని గురించి కూడా పీసీ పరాక్ రాశాడు ఈ పుస్తకాన్ని.
దీని గురించి కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనిలో చాలా క్లియర్గా యూపీఏ గవర్నమెంటు కోల్ ఎలకేషన్ బొగ్గు స్కామ్ గురించి ఉంది. అందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు పిఎంఓ వీళ్ళందరూ కూడా ఆ సమయంలో చాలా క్లియర్గా ఉంది. దీని గురించి కూడా చర్చకి పట్టుపట్టాలి. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇంకా 8వ బుక్కు సెక్యులర్ ఎజెండా, ఇది కూడా అరుణ్ శౌరి రాశాడు. ఈ పుస్తకం చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. కాంగ్రెస్ సెక్యులరిజం అనే దాన్ని యూజ్ చేసుకొని టూల్ కింద ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎట్లా పాల్పడింది సెక్యులరిజం అనే వర్డ్ కింద ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. 9వది పిల్గ్రిమేజ్ బై టు ఫ్రీడమ్, ఇది మున్షి రాశారు. ఈ పుస్తకం చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది. నెహ్రూ సర్దార్ పటేల్ ప్లాన్ని యాక్షన్ ఆఫ్ హైదరాబాద్ దీన్ని ఎట్లా తొక్కిపెట్టారు, ఏం చేశారు, దీని గురించి అంతా కూడా ఉంటుంది. పిల్గ్రిమేజ్ టు ఫ్రీడమ్ అనే పుస్తకం ఇదే పబ్లిష్ అయింది. దీని గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా 10వది మై ఇయర్స్ విత్ నెహ్రూ కాశ్మీర్, ఇది ములిక్ ఫార్మర్ డైరెక్టరు ఐబీకి సంబంధించిన ఆయన చాలా క్లియర్గా రాశాడు, ఎక్స్పోజ్ చేశాడు. నెహ్రూ ఈ జమ్మూ కాశ్మీర్ని హ్యాండ్లింగ్ చేయడంలో ఎట్లా ఫెయిల్ అయ్యాడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశానికి అనేది. 11వ పుస్తకం మై ఇయర్స్ విత్ నెహ్రూ ద చైనీస్ బిట్రేయల్, ఇది కూడా మాజీ డైరెక్టర్ ఐబీకి సంబంధించిన మల్లిక్ రాశారు. చాలా క్లియర్గా ఉంది. అందులో నెహ్రూ ఎట్లా ఫెయిల్ అయ్యాడు చైనీస్ అగ్రెషన్కి, చైనీస్ వాళ్ళకి రెస్పాండ్ అవ్వటానికి, ఇదంతా కూడా ఆ పుస్తకంలో చాలా క్లియర్గా ఉంది. దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. 12వది మై టైమ్స్ అండ్ ఆటోబయోగ్రఫీ ఈయన ఐబీ క్రిప్లాని రాశారు రచయిత. దీనికి చాలా క్లియర్గా ఇందులో ఉంది. క్రిప్లాని రాంగ్ డెసిషన్స్ నెహ్రూ ప్రభుత్వం ఎలా తీసుకుంది దాని గురించి, పొలిటికల్ మ్యాటర్స్ గురించి. ఇంకా 13వది ఇండియా చైనా నార్థన్ ఫ్రంటియర్స్, దీన్ని రామ్ మనోహర్ లోహియా రాశారు రచయిత. ఈ బుక్కు లోహియా స్పీచెస్కి అన్నిటికీ కలెక్షన్సు, అలాగే నెహ్రూ బ్లండర్స్ ఆన్ చైనా, వీటన్నిటిని కూడా ఎక్స్పోజ్ చేశారు ఈ బుక్లో. ఇక 14వది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012 నుంచి 17, ప్రణబ్ ముఖర్జీ దీనికి రాసిన రచయిత. కాంగ్రెస్ క్రంబ్లింగ్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో ఆయన మెన్షన్ చేశారు. దీని గురించి కూడా చెప్పాలి. దీని గురించి రాహుల్ గాంధీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక 15వది స్కామ్, ది స్కామ్, హూ వన్, హూ లాస్ట్, హూ గాట్, వీటి గురించి కూడా ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకాన్ని రాసింది సుచిట్లా దలాల్, దేశ్ బషీస్ బాసు, వీళ్ళిద్దరూ కూడా ఫైనాన్షియల్ జర్నలిస్టులు. క్లియర్గా ఈ పుస్తకంలో ఫైనాన్షియల్ స్కాండిల్స్, అట్లాగే ఈ డీప్ నెక్సెస్ ఆఫ్ కరప్షన్, అవినీతి గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ఎట్లా అవినీతి జరిగింది ఇదంతా కూడా ఆ పుస్తకంలో ఉంది. దాని గురించి కూడా చర్చ జరగాలి. రాహుల్ గాంధీ ఈ పుస్తకాల గురించి కూడా నోరు విప్పాలి. ఇక 16వది బోఫర్స్ గేట్, చిత్రా సుబ్రహ్మణ్యం రాశారు, ఫైనాన్షియల్ జర్నలిస్టు. క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తుంది రాజీవ్ గాంధీ ఈ బోఫర్ స్కామ్కి ఎట్లా లింకే ఉంది, అలాగే పిఎంఓ వీళ్ళందరూ కూడా ఎట్లా ఈ డీల్ని మేనేజ్ చేశారు మొత్తం అంతా అనేది కూడా ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తకం కూడా పబ్లిష్ అయిన పుస్తకమే. 17వది స్పెక్ట్రమ్ గ్రాబ్, ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ 2G స్కామ్, ఈ 2G స్కామ్ అనే పుస్తకం రాసింది కూడా ఫైనాన్షియల్ జర్నలిస్టు భూపేష్ భండారి. చాలా క్లియర్గా ఈ పుస్తకంలో మన్మోహన్ సింగ్ అట్లాగే పిఎంఓ వీళ్ళెవరూ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు 2G స్కామ్ జరుగుతున్నప్పుడు, ఎక్కడా కూడా ఆ స్కామ్లో ఇన్వాల్వ్ కాలేదు, ఇదంతా ఉంది. ఇక 18వ పుస్తకం ఇది కూడా బోఫార్స్ మెమరీ ఫేడ్స్ అని రాశారు, నారిమన్ రాశాడు, ఎమినెంట్ జూరిస్టు. క్లియర్గా ఇందిరాగాంధీ ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటు వీళ్ళందరూ కూడా జ్యుడిషియల్ సిస్టమ్స్ని ఎట్లా వీక్ చేశారు దీని గురించి అంతా కూడా ఆ పుస్తకంలో చాలా క్లియర్గా రాశారు. సో నేను ఒక 18 పుస్తకాలు లిస్ట్ చేశాను. రాహుల్ గాంధీ ఏదైనా ఈ 18 పుస్తకాల్లో ఒకటి పిక్ చేసుకోవచ్చు, ఎందుకంటే పిక్ చేసి డిస్కషన్కి రావచ్చు. ఇవన్నీ కూడా పబ్లిష్ అయిపోయినవి. ఆయన ఎక్కడ ఇంకా పబ్లిష్ కాంది స్క్రూటినీలో ఉన్న బుక్ని ఒక చేత్తో పట్టుకుని వచ్చి లోక్సభలో రక్కస్ చేయటము, ఆఖరికి ప్రధానమంత్రి మోడీ ఈ బడ్జెట్కి సంబంధించి రిప్లై ఇవ్వాల్సిన సమయంలో లోక్సభ వాయిదా పడడం, ఇదంతా కూడా దురదృష్టకరం. అట్లాగే సభని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు, అంతకుమించి అసత్యాలతో, అంతకుమించి అక్కడ ఏం లేదు. ఇంకొక పుస్తకం కూడా ఉంది, నవంబర్ 11, 1991, ఈ రాజీవ్ గాంధీ చనిపోయిన 6 నెలల తర్వాత పాపులర్ స్విస్ మ్యాగజైన్
స్క్వీజర్ ఇలిస్ట్రేట్ ఇది ఒక ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేసింది. స్విస్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ డిక్టేటర్స్ అని అందులో ఉంది. దానిలో చాలా క్లియర్గా 14 మంది మోస్ట్ కరప్టెడ్ వరల్డ్ లీడర్స్ అని ఉంది. అందులో రాజీవ్ గాంధీ పేరు కూడా ఉంది. రాజీవ్ గాంధీ అప్పటికే 250 కోట్లు ఉందని ఆ స్విస్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ కాంగ్రెస్ నాయకుడు ఎవరు కూడా లీగల్ యాక్షన్ తీసుకోలేదు ఆ మ్యాగజైన్ మీద. అంటే ఆ మ్యాగజైన్ రాసింది కరెక్టేనా అన్నది. పుస్తకాలు వస్తూ ఉంటాయి, రాస్తూ ఉంటారు ఆథర్స్, వీళ్ళంతా కూడా ఎక్కడో ఒక ఫేక్ నెరేటివ్ని తీసుకొని వచ్చి రాహుల్ గాంధీ ఇంకా చైనా అని మాట్లాడితే ఖచ్చితంగా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ముక్తు భారత్ వైపే అడుగులేస్తారు. థ్యాంక్ యూ.